ప్రభావతి మాటల ద్వారా ఆర్డర్ని చెడగొట్టాలని చూసింది చింతామణి అని నిజం తెలుసుకున్న మీనా. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. చింతామణితో చేతులు కలిపి ప్రభావతి ఆడిన నాటకం తెలుసుకున్న మీనా ఏం చేయబోతుంది? ప్రభావతికి ఎలాంటి గుణపాఠం నేర్పబోతుంది? చింతామణికి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీనా వంటగదిలో వంట చేస్తూ ఉండగా అప్పుడే ఇక మీనాకి రేవతి ఫోన్ చేస్తుంది. ఇక రేవతి ఫోన్ చేయడంతో మీనా, ఏంటక్క పువ్వులన్నీ కూడా సిద్ధమైపోయాయా, మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే రెడీగానే ఉన్నాం మీనా, మరి నువ్వు కూడా బయలుదేరుతున్నావు కదా అని రేవతి అడగడంతో, నేను ఇంకా లేదక్క, నాకు లేట్ అవుతుంది, మా ఆయన వస్తారు, పువ్వులన్నీ కూడా మూటలు కట్టి కారులో పెట్టండి, మీరు కూడా కారులో అక్కడికి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోండి, నేను వస్తాను అని చెప్తుంది మీనా. అదేంటి మీనా, ఇది పెద్ద ఆర్డర్ కదా, దగ్గరుండి అన్నీ నువ్వే కదా చూసుకోవాలి, మేము వెళ్ళిపోయి ఏం చెయ్యము, నువ్వు వస్తేనే కదా ఏం చెయ్యాలో తెలిసేది అని తను అడగడంతో, లేదక్క వంట చేస్తున్నాను, వంట చేసి పూర్తయిన తర్వాత అప్పుడు వస్తాను అని చెప్తుంది మీనా. ఏంటి మీనా, ఈరోజు పెద్ద ఆర్డర్ కదా, ఇంట్లో వంట అవన్నీ పనులు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? వంట చేయకపోతే ఇంకెవరు చేయరా ఏంటి అని అడుగుతూ ఉంటే, నీకు తెలిసింది కదా అక్క, అసలు ఇంట్లో ఎవరు కూడా వంట చేయరు, నేనే పనంతా చేసి రావాలి, నేను త్వరగానే వచ్చేస్తాను, అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది, మా ఆయన వస్తారు, మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చి, మీనా ఏం చేస్తున్నావు, అయిపోయిందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా, ఇంకా లేదండి, వంట చేస్తున్నాను, వంట పూర్తయ్యాక అప్పుడు వస్తాను, అంతలోకి మీరు వెళ్ళి రేవతి అక్క వాళ్ళని పికప్ చేసుకోండి, అలాగే మా సుమతి, మా శివ కూడా వస్తారు, వాళ్ళతో పాటు పువ్వులు కూడా డెకరేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేయండి అని మీనా అయితే చెప్తుంది. ఏంటి, సుమతి శివ కూడా వస్తారా? సుమతికి వర్క్ ఉంటుంది, తను జాబ్కి వెళ్తుంది కదా, మరి శివేమో కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, వాళ్ళిద్దరిని ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. అదేం లేదండి, సుమతికి ఇవాళ లీవ్ అంట, అలాగే వాడికి కూడా కాలేజీ లేదని చెప్పాడు, అందుకని వాళ్ళిద్దరే వస్తానని అన్నారు, ఇంకా మనకి సహాయంగా ఉంటుంది, సుమతి శివ కూడా డెకరేషన్ విషయంలో చాలా ఐడియాలు ఇస్తారు, సరే అని నేను కూడా ఒప్పుకున్నానండి అని చెప్తుంది మీనా. ఓకే మీనా, ఇంత పెద్ద ఆర్డర్ వచ్చినందుకు అసలు నాకైతే చాలా ఆనందంగా ఉంది, నువ్వు ఇంత పెద్ద ఆర్డర్ చేస్తున్నావు, ఇక నా ఆనందానికి అద్దులేదు, నువ్వు ఇలాగే చాలా పెద్ద ఆర్డర్లు చెయ్యాలి, ఎంత కష్టమైనా సరే నువ్వు ఓర్చుకొని ముందుకు వెళ్తున్నావు, చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటాడు బాలు. సరేనండి, మీరు వాళ్ళని డ్రాప్ చేయండి, నేను తర్వాత వెళ్తాను అని మీనా అనడంతో, ఏంటి మావిడ ఇంత పెద్ద ఆర్డర్ చేస్తూ ఉంటే నేను ట్రిప్కి వెళ్ళాలా? నేను వెళ్ళను, నేను తనతో పాటే ఉంటాను, తన విజయాన్ని నేను దగ్గరుండి చూడాలి, తన సంతోషాన్ని నేను పంచుకోవాలి అని బాలు అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా చాలా ఆనందపడుతూ, నిజంగానే మీరు ట్రిప్కి వెళ్ళడం లేదా అని అంటుంది. లేదు మీనా, నేను ట్రిప్కి వెళ్ళడం లేదు, ఈరోజంతా నీతోనే ఉంటాను, నువ్వు డెకరేషన్ ఏ విధంగా చేస్తున్నావో ఆ డెకరేషన్ని చూసి అందరూ పొగుడుతుంటే నువ్వు ఎంత సంతోషపడుతున్నావో, నువ్వు ఈ సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషపడతాను మీనా అని బాలు అయితే చెప్తాడు. అప్పుడే ఇక మీనా బాలు మాటలు విని, సరే అండి, అయితే మీరు త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి మీరు వాళ్ళని డ్రాప్ చేసి రండి, అంతలోకి నేను వంట చేసేస్తాను, పూర్తయిపోతుంది అని మీనా అయితే చెప్తుంది. ఈలోగా ప్రభావతికి రూమ్లో ప్రభావతి కూర్చొని ఉండగా చింతామణి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి, మీనాని ఆర్డర్కి వెళ్ళకుండా చేస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటే, తప్పకుండా చేస్తాను, దాన్ని ఎందుకు వెళ్ళనిస్తాను, డెకరేషన్ చేయడానికి వెళ్ళనివ్వను అని ప్రభావతి అంటుంది. ఇది చాలా పెద్ద ఆర్డరు, ఒకవేళ మీనాని కనుక నువ్వు ఆపకపోతే రేపటి రోజున మీనా నీ తల మీద వెక్కి తాండవం చేస్తుంది, ఈ పెద్ద ఆర్డర్ ఓకే అయితే తనకి లక్షల్లో డబ్బు వస్తుంది, అప్పుడు నిన్ను లెక్క చేయదు అని చింతామణి మళ్ళీ మొదలు పెడుతుంది మీనాని ఆపాలని.
అప్పుడే లేదు అలా జరగనివ్వను, ఏదేమైనా సరే తను మాత్రం బయటికి వెళ్ళదు, బయటికి వెళ్ళగనివ్వను కూడా అని ప్రభావతి చెప్పి బయటికి వస్తుంది. ఇప్పుడు మీనాని బయటికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలంటే ఇంట్లో ఎవ్వరు కూడా ఉండకూడదు అని అనుకున్న ప్రభావతి ఇక ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండకూడదు అనుకుంటుంది. ఇక ఎలాగో సత్యం అయితే బయటికి వెళ్ళిపోతాడు. సత్యం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనోజ్ అయితే కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనోజ్ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు తింటావురా, తొందరగా తిని వెళ్ళు, ఇంతసేపు టిఫిన్ చేయడం నువ్వు అని అంటూ కంగారు పెడుతుంది. అప్పుడు ఇంకా మనోజ్ ఏంటమ్మా అంత కంగారు పెడుతున్నావు, తిన్నివ్వా నన్ను టిఫిను అని అడుగుతుంటే ఇలా తింటూ కూర్చొని కాలక్షేపం చేస్తే అక్కడ ఫర్నిచర్ షాపు ఎప్పుడు నువ్వు ఓపెన్ చేసేది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా అడగడంతో అప్పుడే మనోజ్ ఏంటి ఎప్పుడూ లేంది అంత కంగారు పడిపోతున్నావు, ఎప్పుడూ లేంది అంత ఇదిగా నువ్వు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో రోహిణి వస్తుంది. రోహిణి వచ్చిన తర్వాత ఏంటమ్మా నువ్వు కూడా ఆలస్యం చేస్తున్నావేంటి, టిఫిన్ చేసి తొందరగా బయలుదేరు అని ప్రభావతి అనడంతో ఎందుకంటే అలా కంగారు పడుతున్నారు అని అంటుంది రోహిణి. ఏం లేదమ్మా టిఫిన్ చేయి నువ్వు ముందు అని ప్రభావతి చెప్తుంది. నేను ఏబీసీ జ్యూస్ తాగుతాను అత్తయ్య అని అనగానే ఆ జ్యూస్ ఏదో తాగి తొందరగా వెళ్ళు అని చెప్తూ ఉండగా ఇంతలో మనోజ్ అయితే మరో కట్టేసుకుంటూ ఉంటాడు. మరో దోశ వేసుకోవడంతో అది చూసి ఎన్ని తింటావురా నువ్వు రోజుకి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. ఏంటమ్మా రోజు ఇంత తిను అని దానివి ఈరోజేంటి ఇలా మాట్లాడుతున్నావు, కడుపు నిండా తిని వెళ్తే కుర్చీలో కూర్చొని నిద్రపోతావు, బిజినెస్ ఏం చూసుకుంటావు, తొందరగా వెళ్ళండి అని మనోజ్ని రోహిణిని పంపించేస్తుంది. ఈలోగా శృతి అయితే వస్తుంది. శృతి వచ్చి ఇక రవి ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. రెడీ అవుతున్నాడు, టిఫిన్ చేసి అప్పుడు ఇద్దరం కూడా బయలుదేరుతాము అని శృతి అయితే చెప్తుంది. అప్పుడే మీనా శృతికి దోశలు పెడుతుంది. అలా దోశలు పెడుతూ ఉంటే ఇంతలో రవి కూడా వస్తాడు. అప్పుడే శృతి మీనా నాకు ఎగ్ దోశ వేవా అని అడుగుతూ ఉంటే ఇంతలో రవి అవునుదిన నాకు కూడా అని అనగానే రే ఏంట్రా నువ్వు మీ ఆవిడని అడగొచ్చు కదా, మీనా ఎంతమందికని వేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీనా ఈరోజు ఏ ఊరో కూలిపోతుంది, మా అమ్మ నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది అని బాలు అంటాడు. మీరు వెళ్ళండి టైం అవుతుంది అని మీనా చెప్పడంతో బాలు అయితే వెళ్ళిపోతాడు. అలాగా అందరూ ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అందరూ వెళ్ళిపోవడం చూసి ఇక ప్రభావతి వంటగదిలోకి తొంగి చూస్తుంది. మీనా వంటంతా రెడీ చేసి తను కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం చూసిన ప్రభావతి ఇప్పుడు దీన్ని నేను బయటికి వెళ్లకుండా చెయ్యాలని ఒక్కసారి అమ్మా అబ్బా అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది ప్రభావతి. దాంతో మీనా కంగారు పడుతూ ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఏమైంది అత్తయ్య అని అడుగుతూ ఉంటే సడన్గా చెయ్యి లాగేస్తుందమ్మా, కాళ్ళు నొప్పొచ్చేస్తున్నాయి అని అంటూ ఉంటుంది. అయ్యో అవునా, నేను వెంటనే ఆయనకి ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. అదేం లేదమ్మా నువ్వేమి కంగారు పడుకో, అప్పుడప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది, దీనికి మెడిసిన్ కన్నా నాటు వైద్యం చెయ్యాలి అని ప్రభావతి చెప్తుంది. నాటు వైద్యమా, ఏం చెయ్యాలత్తయ్యా అని అడుగుతుంది. ఏం లేదమ్మా వేడి నీటితో కాపురం పెడుతూ ఉండాలి గంటకొకసారి, అలా సాయంత్రానికి సర్దుకుంటుంది అని ప్రభావతి చెప్పడంతో ఒక్కసారి మీనా షాక్ అవుతూ ఇదేంటి నాకు పెద్ద ఆర్డర్ ఉంది, అత్తయ్యేమో గంటకోసారి వేడి నీటితో కాపురం పెట్టాలని చెప్తున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా. సరే అత్తయ్య వేడినీళ్ళు తీసుకొస్తాను అని వేడినీళ్ళు తీసుకొచ్చి కాపురం పెడుతూ ఉంటే ఏంటి ఇంత వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లనీళ్ళు తీసుకురా అని చెప్తూ ఉంటుంది. అలా మీనాకి పనుల మీద పనులు చెప్తూనే ఉంటుంది ప్రభావతి. ఇంతలో ప్రభావతి నేను వెళ్ళి గదిలో పడుకుంటానమ్మా అని చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని ఇక ప్రభావతిని తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడుతుంది. అలా పడుకోబెట్టిన తర్వాత నాకు జ్యూస్ తీసుకురా అని ప్రభావతి చెప్తుంది. ఇక జ్యూస్ తీసుకురావడానికి వస్తుంది మీనా. ఈరోజు నిన్ను బయటికి వెళ్ళనివ్వను, నీ ఆర్డరు చెడగొట్టేస్తాను, ఇప్పటికే నీ భర్త నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నాడు, ఈ ఆర్డర్ ఓకే అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను గొప్పగా పొగుడుతారు, అది చూసి నేను ఓర్చుకోలేను అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉండగా ఈలోగా మీనాకి బాలు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అడుగుతుంటాడు మీనా వస్తున్నావా అని. లేదండి అత్తయ్యకి పాపం కాలు చెయ్యి లాగుతుందని
ఒక గంటకోసారి వేడి నీటితో కాపురం పెట్టాలని అంటున్నారు. అత్తయ్యకి ఇలా జరుగుతుందంట కదా అప్పుడప్పుడు అని అనంగానే, అప్పుడప్పుడు జరుగుతుందా? ఏమో ఎప్పుడు జరగలేదే, సడన్గా ఇలా ఎందుకొచ్చింది? మీనా ఆవిడంతే కానీ నూరా, ఇక్కడ చాలా పనులున్నాయి, ఎక్కడ పని అక్కడే ఉంది అని అంటూ ఉంటాడు బాలు. లేదండి, ఇప్పుడు నేను రాలేను, అత్తయ్యని ఇలా వదిలి రావడం నా వల్ల కాదు అని మీనా చెప్పడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు, మరి ఇక్కడ డెకరేషన్ ఎలా వచ్చేస్తారు అని అంటూ ఉంటే, మిగతా అందరూ ఉన్నారు కదండి, సుమతి శివ కూడా చేస్తారు అని అంటూ ఉంటే, నాకు నమ్మకం లేదు మీనా, పెద్ద ఆర్డర్ కదా ఇది అని చెప్తూ ఉంటాడు బాలు. నా మీద నమ్మకం పెట్టండి, నేను వీడియో కాల్లో చెప్తూ ఉంటాను, మీరంతా చేసేయండి అని మీనా అయితే అంటుంది. అప్పుడు ఇక మీనా అలా అన్న తర్వాత, సరే అక్క నువ్వు చెప్తుండు మేము చేసేస్తాము అని సుమతి కూడా అనడంతో వీడియో కాల్ చేస్తూనే ఇక మీనా మొత్తం డెకరేషన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే బాలు అది చూసి, నువ్వు మామూలు దానివి కాదు మీనా, నువ్వు చాలా గ్రేటు, మొత్తానికి సాధిస్తున్నావు, చాలా బాగుంటుంది డెకరేషను, చూస్తుంటేనే అర్థమైపోతుందని బాలు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మీనాని పిలుస్తుంది. ప్రభావతి ఒకసారి ఉండండి, అత్తయ్య పిలుస్తున్నారు అని వెళ్తుంది. అవును ఏం వంటలు చేసావని అడుగుతూ ఉంటుంది మీనాని. ప్రభావతి, అదే అత్తయ్య టమాటా పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై ఇవన్నీ చేశాను అత్తయ్య అని అంటూ ఉంటే, నాకు చారు కావాలి, బంగాళదుంప వద్దు, నాకు అరటికాయ వేపుడు కావాలి అంటూ ఆర్డర్లు వేస్తుంది. అప్పుడు ఇక సరే అత్తయ్య చేసి తీసుకొస్తాను అని ఇక మీనా అయితే చేసి తీసుకొస్తుంది. మొత్తానికి దీన్ని వెళ్ళనివ్వకుండా చేసి ఆర్డర్ చెడగొట్టేశాను అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, మీనా అయితే డెకరేషన్ అంతా కూడా పూర్తి చేసేస్తుంది వీడియో కాల్లోనే. డెకరేషన్ అయితే అద్భుతంగా వస్తుంది. ఇక బాలు అయితే నా పెళ్ళామా మజాక అంటూ ఇక ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చింతామణికి ఆర్డర్ మొత్తం కూడా మీనా చేసేసిందని తెలియడంతో అప్పుడే ఇంకా కోపంగా ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఏంటి చింతామణి, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది కదా, నేనంటే రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూసావు కదా, ఈ ప్రభావతి ఏదైనా సాధిస్తుంది, మీనాని బయటికి కూడా అడుగు పెట్టనివ్వలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈలోగా ఇక తనకి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది మీనా. అప్పుడే గుమ్మం దగ్గర ఉండి ఇక వింటూ ఉంటుంది ప్రభావతి మాటలు. ఒక్కసారే షాక్ అయిపోతూ, అంటే అత్తయ్య ఇప్పుడు వరకు ఆడింది నాటకమా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు తనని బయటికి అడుగు పెట్టకుండా చేసింది, ఆల్రెడీ ఆర్డర్ ఫినిష్ చేసేసింది మీనా, ఆర్డర్ మొత్తం చేసింది, డెకరేషన్ అద్భుతంగా కుదిరింది అని అనడంతో ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అది వీడియో కాల్లో ఉండే డెకరేషన్ మొత్తం చేయించింది, తనకి ఇప్పుడు ఆర్డరు అంతా కూడా వచ్చేసింది, డెకరేషన్ బాగుందండి, ఎగస్ట్రా డబ్బులు కూడా ఇచ్చారు అని చింతామణి చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. అలాగనుకుంటే నేను అసలు నా ఎదురుగుండా ఉంచుకొని తనని పక్కకు కూడా వెళ్ళనిచ్చేదాన్ని కాదే, ఇలా వీడియో కాల్లో డెకరేషన్ చేస్తుందని నేను ఊహించలేదు అని ప్రభావతి అంటుంది. ఈ మాటలన్నీ విని, ఓహో అత్తయ్య చింతామణి ఇద్దరు ఒక్కటయ్యి నా ఆర్డర్ని చెడగొట్టాలని ఇదంతా చేశారనమాట. అత్తయ్య మీ సంగతి, మీకు మాటలన్నీ చెప్పి మీకు లేనిపోని అన్నీ ఎక్కించి ఆర్డర్ని చెడగొట్టాలనుకున్న చింతామణి గురించి సంగతి తేల్చుతాను అని మీనా మనసులో అనుకుంటూ ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో చింతామణి ప్రభావతికి బాలు మీనా ఒక్కటై ఇద్దరు షాక్ ఇవ్వబోతున్నారా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.